ఫ్రెండ్స్, క్రికెట్ అంటే అందరికి ఇష్టమే. ఇండియాలోనే కాదు బయట కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చిన ఎడ్ షీరన్ తెలుసు కదా, వరల్డ్ ఫేమస్ సింగర్. అతను వచ్చినప్పుడు కూడా ఇండియాలో క్రికెట్ జెర్సీ వేసుకునే తిరిగాడు. దాని తర్వాత కోల్డ్ ప్లే, ఇదైతే తెలిసే ఉంటది. నాకైతే వీళ్ళు ఇక్కడికి వచ్చేదాకా వీళ్ళు ఎవరో తెలియదు. జెన్జీ బ్యాచ్ వాళ్ళు అయితే కోసేసుకుంటున్నారంట. జీవితంలో ఒక్కసారి కాన్సర్ట్ కి వెళ్తే చాలు, తర్వాత చచ్చిపోయినా పర్లేదనే బ్యాచ్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా వాళ్ళ కాన్సర్ట్ లో క్రికెట్ ప్లేయర్స్ ని చూపిస్తున్నారు. కోల్డ్ ప్లే లో ఒక మెంబర్ అయిన క్రిస్ మార్టిన్ అయితే కుంభమేళాకు కూడా వెళ్ళాడు. ఐ షో స్పీడ్ అని చెప్పి ఒక అతను ఉంటాడు తెలుసు కదా, ఇన్స్టాగ్రామ్ మొత్తం గోల చేస్తా ఉంటాడు. ఇతను కూడా ఇండియా రాగానే ఫస్ట్ ఇండియన్ జెర్సీ వేసుకుని డైరెక్ట్ క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీ బాధ ఏంటో అంటే, ఇప్పుడు క్రికెట్ బయట కూడా బాగా ఫేమస్ గానీ ఇక్కడ ఇదంతా చూస్తే ఇంకో విషయం తెలుస్తుంది. ఏంటి, మన అందరం కూడా పిచ్చ పొల్లగాలం అని చెప్పి. ఇక్కడ క్లియర్ కనిపిస్తున్న పాయింట్ ఏంటి, బయట దేశం నుంచి సెలబ్రిటీ టైప్ వాళ్ళు ఎవరు వచ్చినా చాలు, ఇండియాలో వీళ్ళకి క్రికెట్ లేకపోతే రిలీజియన్, ఈ రెండింటి మీద వీళ్ళకు 4 క్లిప్పులు పడేస్తే గిలగిలా కొట్టుకుంటూ మన చుట్టూ తిరుగుతా ఉంటది. అంతకుమించి ఇంకేమవుతుంది, చాలా ఎక్కువ ఇది వీళ్ళకి అని ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఇది చేసేస్తారు. అది అయిపోగానే వాళ్ళ బిజినెస్ కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు ఐ షో స్పీడ్ అని చెప్పాను కదా, స్పీడ్ ది మీరు ఖచ్చితంగా చైనా వీడియోస్ చూసుంటారు. ఆ టైంలో సోషల్ మీడియాలో బాగా గోలగోలైంది. చూడండి, అతను ఫస్ట్ చైనా వెళ్ళాడు. ఆ వీడియోస్ అన్నిట్లో అసలు చైనాలో ఎంత అద్భుతమైన రోబోట్స్ ఉన్నాయి, ఎంత అద్భుతమైన బళ్ళు, ఎంత అద్భుతమైన టెక్నాలజీ, అసలు ఆ బ్రిడ్జ్లేంది, ఆ హైవేలేంటి, వాళ్ళకి కూడా తెలియని ఇంత అద్భుతమైన టెక్నాలజీ ఇక్కడ ఉంది. ఇది అసలు చాలా ఫాస్ట్ గా డెవలప్ అయిపోతుంది. ప్రతి వీడియో, ప్రతి క్లిప్, ప్రతి సెకండ్ అదే ఉంటది. ఆడు చైనా వెళ్ళినప్పుడు ఆ చైనా వీడియోస్ లో ఇది ఇప్పుడు ఇదే ఇండియా టూర్ కి వచ్చాడు. ఇండియాలో చూడండి, వచ్చేదాగానే ఫస్ట్ ఒక జెర్సీ వేసుకున్నాడు ఇండియన్ టీమ్ ది క్రికెట్, ఓ పంచె కట్టుకున్నాడు, అంతే క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ యూట్యూబర్స్ తో కొలాబరేట్ అవుతున్నాడు, ఇండియన్ యూట్యూబర్స్ తో. దాని తర్వాత రోడ్ల మీద డాన్స్ వేస్తాడు. తన వంతు సాయంగా ఇక్కడ ఉన్న పేదోళ్ళందరికీ తలా 10 రూపాయలు దానం చేశాడు. అండ్ ఇప్పుడు ఇంకా అండేం లేదు, అంతే వాడు అదే చేసింది ఇండియాలో. మేబీ వాడు చూపించడానికి ఏదైనా ట్రై చేద్దామన్నా అక్కడ లేదేమో, అంతే ఉందేమో. అంతే కదా, మన దగ్గర ఇప్పుడు వచ్చి క్రికెట్ పొగిడాడంటే మిలీనియల్ బ్యాచ్ మొత్తం పడిపోద్ది. నెక్స్ట్ ఆ కాన్సర్ట్స్, అందులో వచ్చేవాడు పొగిడాడంటే జెన్జీ బ్యాచ్ మొత్తం పడిపోద్ది. అంటే ఏమంటున్నా అంటే, కావాలని ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ఇండియన్ ఎమోషన్స్ ఈ రెండే, క్రికెట్ రిలీజియన్, వీటితో ఆడుకుంటే మనం మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు అనే మోడల్లోనే వస్తున్నాడు ప్రతి ఒక్కడు. ఆ స్పీడ్ గా అయితే క్లియర్ గా ఇండియాని ఇంకా చైనాని కంపేర్ చేసి ఎక్కిరించినట్టుంది. అది కూడా వరల్డ్ లెవెల్లో. అంటే వరల్డ్ లో సోషల్ మీడియా ఎక్కడెక్కడ ఉందో ప్రతి చోట వాడు ఫేమస్. సో బయట మీ సెలబ్రిటీస్ ఎవరైనా ఇక్కడికి వచ్చి క్రికెట్ ఆడడం, గుళ్ళు చుట్టూ తిరగడం చేస్తే ఉబ్బిపోమాకండి. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఇతను కనిపిస్తున్నాడు కదా, జపాన్ లో ఉంటాడు. పాపం ఇతను ఇంట్రోవర్ట్, మన టైప్ కాదు, ఇంకా బేభత్సంగా బేసిక్ గా మాట్లాడడం చాలా కష్టం. అసలు ఆఫీస్ లో కూడా ఎవడు మాట్లాడంట. వీటితో మనం సెట్ అయ్యేలా లేదని చెప్పి వీడిని ఉద్యోగం నుంచి తీసేసాడు. వీడు పనిచేసే కంపెనీలో నుంచి. అంటే ఇంట్రోవర్ట్ అని చెప్పి. అంటే ఒరిజినల్ గా చెప్పాలంటే వీడికి పని చేయడం కూడా అంత కాదు. బేసికల్లీ మనోడికి ఏమీ కాదంట. అందులోనూ జపాన్ లో పుట్టి, జపాన్ లో అసలు పనే ప్రాణంలా పెట్టి చేస్తాడు. ఉద్యోగం నుంచి పీకేశాక వీడు కూర్చొని ఆలోచించాడు, మనం ఏం చేద్దాం, వీడికున్న స్కిల్స్ ఏంటి, ఏమీ లేవు, వీడికి ఏమీ కాదు, అదే వీడి స్కిల్. దీన్ని యూజ్ చేసుకుందామని యూజ్ ఇతన్నేమో సర్వీసులు ఇవ్వడం మొదలు పెట్టాడు. ఏం లేదు, అసలు ఏం పని చేయడు. జనాలు ఇతన్ని వెంటకి ఎత్తకపోవచ్చు, 1-2 గంటలు అని చెప్పి. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ కి ఇప్పుడు ఎవడో ఒకడో లేకపోతే అమ్మాయో అబ్బాయో ఎవరో ఒకరు వస్తుంది, వచ్చి గంటకి ఎంత అని చెప్పి వెంటకి తీసుకుపోతారు. తీసుకుని వెళ్ళి ఏం చేస్తారు, ఏం చేయదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నారు అనుకో, వాళ్ళతో పాటు ఈయన కూడా ఎత్తకపోతారు. సోలోగా రెస్టారెంట్ కి వెళ్తున్నారు, ఈయన కూడా ఎత్తకపోతారు. ఎక్కడికి వెళ్ళినా వాడు పోయి ఓ మూల కూర్చుంటాడు. అంతే కూర్చొని వాడి పని ఏదో అటు ఇటు దిక్కులు చూడడం, ఫోన్ వాడుకోవడం, అంతే. ఎందుకంటే వాడికి ఇంకేం రాదు. ఆ వెంటకి తీసుకున్న వాళ్ళు ఇంకా వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటారు. వీటితో మాట్లాడడం అది కూడా ఉండదు. అంటే మీరేం మాట్లాడినా వాడు మాట్లాడు. ఇప్పుడు ఏదైనా కావాలని అడిగారు అనుకోండి, వాడు ఎస్ నో ఓకే లేదు అంతే, ఇది తప్ప ఇంకేం ఉండవు. ఆల్మోస్ట్ ఇవే మాట్లాడతాడు. ఎందుకంటే వాడు ఇంట్రోవర్ట్ అండి, వాడికి ఇబ్బందిగా ఉంటది ఎక్కువ మందితో మాట్లాడాలంటే. మీకు మూవీకి వెళ్ళాలని చెప్పి ఒంటరిగా వెళ్ళాలని ఆలోచిస్తే వాడిని ఎత్తకపోవచ్చు. వాడిని బుక్ చేసుకోవచ్చు, లేదా పెళ్లికి ఒంటరిగా వెళ్ళాలేమో, వాడిని బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. వెకేషన్ కూడా వస్తాడు తీసుకొని పోతే. అయితే చెప్పినట్టే పెళ్లిలో మాట్లాడు, వెకేషన్ లో మాట్లాడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాట్లాడు, కూర్చో ఉంటాడు అంతే, లేకపోతే పడుకో ఉంటాడు. ప్రజెంట్ అయితే గంటకు 5,000 రూపాయల దాకా తీసుకుంటున్నాడు. దాంతో పాటు మీరు బయటకు తీసుకెళ్లాలి, తినాలి, తిప్పాలి ఇలాంటివి ఉంటే ఆ డబ్బులు కూడా మీరే పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు అంతా మీది. అయిపోయాక గంటకు 5,000 చొప్పున డబ్బులు ఇచ్చేయాలి. వీటిని బుక్ చేసుకోవాలంటే ప్రజెంట్ కష్టం. షెడ్యూల్ మామూలు బిజీగా లేదంట. క్యూలో ఉన్న జనాలు ఎప్పుడు బుక్ చేసుకుందామా, ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పి అంత పాపులర్ అయిపోయాడు. అలానే సంపాదిస్తున్నాడు కూడా. ఫ్రెండ్స్, F1 మూవీ చూసారా? ఈ మధ్య బాగా పాపులర్ అయింది కదా. నిజంగానే థియేటర్ లో మ్యూజిక్, విజువల్స్ అదే పోతాయి. అయితే మీరు సినిమా చూడకపోయినా F1 రేసులు అవన్నీ ఏదో రకంగా చూస్తూ ఉంటారు. అసలు ఆ బండి స్పీడ్, ఆ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో మోత మోగిపోతూ ఉంటది. అసలు అంత ఫేమస్. అయితే మీకు ఎప్పుడు డౌట్ రాలేదా, ఇండియాలో అన్ని స్పోర్ట్స్ అవుతుంటాయి కదా, ఎందుకు ఇది ఎప్పుడు అవ్వలేదు అని చెప్పి? హైదరాబాద్ లో లాస్ట్ ఇయర్ జరగబోయింది, కానీ ఏదో ప్రాబ్లమ్స్ అవి ఇచ్చి ఆగిపోయింది. 2023లో ఇనాగరేషన్ అప్పుడు చిన్నది ఏదో అయిందంతే. ఒరిజినల్ గా అయితే ఎందుకు అవ్వట్లేదు
లేదు. యాక్చువల్లీ 2011లో అయింది. యూపీలో బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్కిట్ అని చెప్పి ఇప్పుడు ఆ F1 రేసింగ్ కావాలంటే ట్రాక్స్ ఉండాలి కదా, చాలా పెద్ద ట్రాక్స్. ఆ ట్రాక్ దాని రోడ్డు చాలా అద్భుతంగా వేయాలి, అది చాలా సపరేట్ ఉంటుంది ఆ టెక్నాలజీ. దీనికోసం గవర్నమెంట్ వాళ్ళు ఆ యూపీలో 2,000 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి ఒక ఎక్స్ట్రాడినరీ ట్రాక్ ని రెడీ చేశారు. జేపీ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ లిమిటెడ్ వాళ్ళు చేశారు. ఇప్పుడు కానీ మీరు వెళ్ళి చూస్తే అది అద్భుతంగా అలాగే ఉంది. ఇంకా అంటే F1 ఆ రేసింగ్ అదేమవుదో, సైకిల్ దొక్కాలంటే వెళ్ళి దొక్కోవచ్చు. అన్ని కోట్లతో కట్టి ఖాళీగా వదిలేశారంటే అదేం కాదు. 3 ఏళ్ల పాటు F1 రేసింగ్స్ ఇండియాలో అద్భుతంగా జరిగాయి. జనాల్లో పెద్ద క్రేజ్ కూడా వచ్చింది ఆ టైంలో. కంపెనీస్, బ్రాండ్స్ అసలు కిటకిటలాడుతూ ఉండేది. అయితే ఇంత కిటకిటలాడుతూ ఉండేటప్పటికి ఏమైందో, యూపీ గవర్నమెంట్ వాళ్ళు ఈ కిటకిట నుంచి డబ్బులు సంపాదించుకుందాం అనుకున్నారు. దీన్ని F1 ఇది స్పోర్ట్స్ కదా, స్పోర్ట్స్ లో నుంచి ఎత్తేసి ఎంటర్టైన్మెంట్ సెక్టార్ కింద తీసుకొచ్చి పడేసేది. అంటే గవర్నమెంట్ ది ప్రతిదీ కేటగిరీస్ ఉంటాయి కదా, ఇది స్పోర్ట్స్ కాదు, ఇంకా నుంచి ఇది ఎంటర్టైన్మెంట్ అనే కేటగిరీలో పడేసేది. ఏదో గవర్నమెంట్ వాళ్ళు పేర్లు పెట్టుకున్నారు, మీ ఆట ఏదో మీరు ఆడుకోవచ్చు కదా అంటే. స్పోర్ట్స్ అయితే ఓకే, అంత స్మూత్ గా అయిపోతూ ఉంటది, కానీ ఎంటర్టైన్మెంట్ లో పడేయడం మామూలు విషయం కాదు. గవర్నమెంట్ తరపు నుంచి బీభత్సమైన ఎక్స్ట్రా పనులు యాడ్ అయిపోతాయి. ఆఫీస్ వర్క్, పేపర్ వర్క్ చాలా ఎక్కువ అయిపోద్ది. అంటే గవర్నమెంట్ వాళ్ళకి కాదు, F1 టీము, ఈ కంపెనీస్, వాళ్ళ మెంబర్స్, వాళ్ళందరూ కూడా పని ఎక్కువ అయిపోయింది. పేపర్ పని, డాక్యుమెంట్స్ అది ఇది అని చెప్పి చెకింగ్లు దారుణంగా అవుతాయి. ఇప్పుడు ఆ F1 బళ్ళన్నీ బయట దేశాల నుంచి వస్తూ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని ఇప్పుడు ఎయిర్పోర్ట్ కు వస్తుంటే దాని చెకింగ్ కి, పేపర్ వర్క్ కి కొన్నిసార్లు 10 రోజుల పాటు ఎయిర్పోర్ట్ లో ఆపేసే వాళ్ళంట. అట్నే కదల్చకుండా ఉంటే పాడైపోయింది, అది చాలా కాస్ట్లీ, అందులో ఇంజిన్ ఆయిల్ పోయి గ్రీ చేసి తెప్పాలి. ఇలాంటివి ఏం చెప్పినా ఒప్పుకునే వాళ్ళు కాదు. పేపర్ వర్క్ అలా మొత్తం కంప్లీట్ అయ్యేదాకా, గవర్నమెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేదాకా అక్కడే ఉండాలి. ఎంటర్టైన్మెంట్ సెక్టర్ లో పడేస్తే అలా అయిపోయింది. దీంతో పాటు ఏమైంది, ఇలా ఇంత ఎక్కువగా ఎందుకు అవుద్ది అంటే ట్యాక్సులు బేభత్సంగా పెరిగిపోతాయి. ఎంటర్టైన్మెంట్ అనగానే ట్యాక్స్ వేస్తారు, ఇంకా హెవీగా ట్యాక్స్ కట్టాలి. ఎంత ట్యాక్స్ పడుతుందంటే వాళ్ళు కట్టలేకపోతున్నారు. ఆ టీమ్స్ వాళ్ళు కానీ, ఆ మెంబర్స్ కానీ, కంపెనీ వాళ్ళు కట్టలేకపోతున్నారు. దాంతో యూపీ గవర్నమెంట్ వాళ్ళు డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ F1 ఫార్ములా హెడ్ క్వార్టర్స్ ఉంటుంది కదా, అక్కడికి డాక్యుమెంట్లు, పేపర్లు పంపించేసి ఇదండి స్వామి విషయం, అసలు మీరు ట్యాక్స్ కట్టట్లేదు, కట్టొచ్చు కదా అని చెప్పి పన్ను కాగితాలని ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ పంపించేసేవాళ్ళు. F1 వాళ్ళు కూడా పాపం బాగా గట్టిగా ట్రై చేశారంట. వాళ్ళు చూసారు 2012లో ఈ ఎక్కువ ట్యాక్స్ సిస్టమ్ ని వాళ్ళు పెట్టినా సరే కంటిన్యూ చేశారు, కానీ ఉండే కొద్దీ వాళ్ళ వల్ల కాలేదు. బేసిక్ గా F1 ఇంకా ఏ దేశంలోకి వెళ్ళినా, ఎక్కడ కండక్ట్ చేసినా వాళ్ళ రెవెన్యూ ఇంత, అక్కడ కండక్ట్ చేసినందుకు ప్రాఫిట్ లోంచి ఇంత షేర్ ఇచ్చేస్తాం అని ఫిక్స్డ్ ఉంటది. ప్రతి దేశంలో అందరూ అదే ఫాలో అవుతారు, అదే ఇస్తారు. ఇది కాకుండా ఇంకా ఎక్స్ట్రా ట్యాక్స్లు వేసి, అది చేసి, ఇది చేసి ఇన్ని చేస్తుంటే మేము తట్టుకోలేకపోతున్నాం బాబు, ఏంది బిల్లులు, కరెంటు బిల్లులు కూడా మాకే పంపించి కట్టమంటే మేమేం చేయాలి, ఇదంతా మేము తట్టుకోలేకపోతున్నాం అండి. లేదండి అని చెప్పి ఇండియాలో నుంచి ఇంకా షెడ్యూల్స్ అన్నిటిని షిఫ్ట్ చేసేసారు. అట్లీస్ట్ ఒక జనాలకు ఇంట్రెస్ట్ లేదు, కంపెనీస్ రావట్లేదు, అందుకే వెళ్ళిపోతున్నాం, ఇలా అన్నా బాగుండేది. బిల్లులు కట్టలేకపోతున్నాం స్వామి, మీరు ఇచ్చే ఎక్స్ట్రా బిల్లులు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రతి దశలోనూ మనం ఇంటర్నేషనల్ లెవెల్లో పెంట ఎంత చేసుకోవాలో అన్ని చేసుకుంటున్నాం. మళ్ళీ మనల్ని వాడు అట్ట చూస్తున్నాడు, ఇట్ట చూస్తున్నాడు అని అంటాం. ఇది అయిపోగానే భూమి మీద ఎవ్వరికి లాభం లేని గొడవలన్నింటిలో వెళ్ళి పెడుతుంటాం. ఎక్స్ట్రా డబ్బుల కోసం ఈ విధంగా చేయడం కరెక్టే అంటారా? కామెంట్స్ చెప్పండి. అయితే ఫ్రెండ్స్, చాట్ జీపీటీ ఓకే, ఏఐ అనుకుంటూ ఎక్కువ చెప్తూ ఉన్నాను, కానీ అసలు మీలో ఎవరైనా ఒక్కసారైనా దాన్ని యూజ్ చేస్తున్నారా అంటే రోజుకి అన్యాయంగా ఎక్కువ అయిపోతుందండి దాని యూసేజ్. ఇప్పుడు మనం అస్సలు తెలుసుకోలేదు అనుకోండి, ఫ్యూచర్ లో ఎడ్డిగాలను చూసినట్టు చూస్తారు మనల్ని. ఇవన్నీ ఏ సాఫ్ట్వేర్ వాళ్ళకో, పెద్ద కంపెనీ వాళ్ళకో అని అనుకుంటున్నారేమో. మామూలుగా మనం చేసుకున్న చిన్న పనులు, డైలీ యూసేజ్ కే సగం ఇవన్నీ యూజ్ అవుతున్నాయి ఇప్పుడు. అది ఏంటో చెప్పాలంటే, ఇకపై మనం ఏ పని చేయాల్సిన పని లేదంట, అన్ని అదే చేసేసిద్దంట. మనం ఏదన్నా ఆన్లైన్ లో ఫార్మ్స్ ఫిల్ చేయాలన్నా అదే ఫిల్ చేసేస్తది, మెయిల్స్ ఏమైనా ఉంటే అదే చదువుకుంటది. అంటే చదవాల్సింది ఏమున్నా ముందు అది మొత్తం చదివేస్తుంది. నెక్స్ట్ అసలు దేని గురించి అనేది 2 లైన్లో చెప్పేస్తుంది. బేసిక్ గా మళ్ళీ ఎందుకు చెప్తా అంటే, చాట్ జీపీటీ వాళ్ళు కొత్త టూల్ ఒకటి తెచ్చారంట. అంటే అప్గ్రేడ్ అయింది. అడ్వాన్స్డ్ టూల్ ని సెలెక్ట్ చేసి పెట్టుకుంటే అది ఆల్మోస్ట్ పనంతా చేసేసి మనకు సింపుల్ గా అసలు పని ఏంటి, విషయం ఏంటి అనే పాయింట్ 2-3 లైన్లో చెప్పేస్తుంది. మనకు కావాలంటే ఆటోమేటిక్ గా దాన్ని టికెట్ బుక్ చేయగానే వెంటనే బుక్ చేసేస్తుంది, క్యాన్సిల్ చేయమని వెంటనే చేసేస్తుంది. మనం ఏదైనా రెస్టారెంట్ కి వెళ్తున్నాం, లేకపోతే పబ్ కి వెళ్తున్నాం, హోటల్ రూమ్స్ బుక్ చేసుకోవాలి, ఇల్లు ఎత్తుక్కోవాలి, ఇలాంటిది ఏదైనా అంతకుముందు గూగుల్లో టైప్ చేస్తే లేదా ఇందులో టైప్ చేస్తే 100 వెబ్సైట్ లేదా లింకులు వస్తాయి. ఆ లింక్ లోపలికి వెళ్ళి లోపల ఒక్కొక్కటి చెక్ చేసుకుని అన్ని చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు అలా ఏం లేదు, మనం జస్ట్ ఇప్పుడు వెజ్ కావాలా, నాన్ వెజ్ కావాలా, లేకపోతే ఎక్కడ ఉండాలి, ఇలాంటిది ఒక లైన్ లో టైప్ చేసి చెప్పామనుకో, ఇట్లాంటిది ఎత్తుకంటే అదే మొత్తం వెతికేసి అన్ని లింకుల్లో సెట్ చేసి మనకు సెట్ అయ్యేలాగా, ఇదిగో ఇవి నీకు సెట్ అయ్యే బెస్ట్ ఆప్షన్స్, వీడికి ఫోన్ చేసేయని చెప్పి చూపించేస్తుంది. అంటే మనకు అంతకుముందు ఏది కావాలన్నా గూగుల్ లోపలికి వెళ్ళి చాలా సెర్చ్ చేయాల్సి వచ్చేది, ఎక్కడ ఉంది ఏంటి ఎలాంటిది అది అని. ఇప్పుడు ఆ సెర్చింగ్ అంతా అదే చేసిద్ది, మనకి లాస్ట్ గా రిజల్ట్ ఇస్తుంది. సో మన బ్రెయిన్ లో పార్ట్ చాట్ జీపీటీ అన్నట్టు పనిచేస్తుంది. సో ఉండే కొద్దీ మన గురించి మనకంటే చాట్ జీపీటీకి ఎక్కువ తెలుస్తుంది. ఇదేముంది, అన్ని ఏలు అట్నే ఉన్నాయి. ఏదో ఒక దాంట్లో ఏలు పెట్టి కొంచెం జ్ఞానం పెంచుకుందాం. అంతకుముందు చదువు లేకపోతే అజ్ఞానం అనేవాళ్ళు, ఇప్పుడు ఏఐలు నేర్చుకోకపోతే అజ్ఞానం బ్యాచ్ కిందకి మిగిలిపోతాం.
ఫ్రెండ్స్, మీరు కెప్టెన్ అమెరికా మూవీ చూసే ఉంటది. అందులో మన హీరో గాడు బక్క పొల్లాలు ఉన్నప్పుడు మిలిటరీ ట్రైనింగ్ లో స్తంభం ఎక్కి ఆ స్తంభానికి ఉన్న జెండా తీసుకురండి అని చెప్తారు. ఎవడు వల్ల కాదు, మన పుల్లగాడు ఆ పుల్ల పడేసి తీసేస్తాడు. అయితే ఒరిజినల్ గా కొన్ని మిలిటరీస్ లో నిజంగా ఉంటాయి తెలిసివి. అమెరికాలో ఓ నేవీ అకాడమీ ఉంది. అందులో స్టూడెంట్స్ ఉంటారు అనమాట. స్టూడెంట్స్ అంతా గ్రూపులుగా డివైడ్ అయిపోతారు. వాళ్ళకి టాస్క్ అది. ఓ మాన్యుమెంట్ కట్టి పెట్టుకున్నారు. దాని మీద పైన టాప్ దాకా వెళ్ళాలి. చాలా హైట్ ఉంటుంది. సింగిల్ పర్సన్ ఎక్కే రకంగా ఉండదు. అదేమి మామూలు స్తంభం కాదు. ఒక పట్టుకొని పాకుదామన్నా అవతల లావు ఉంటది. సో ఇలా గుంపులా ఫామ్ అయ్యి దాని మీదకి ఎక్కి దాని మీద హ్యాట్ పెట్టాలన్నమాట. ఓ నేవీ క్యాప్ ఉంటుంది. దాని మీద అది పెట్టాలి. ఫస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు కదా, దాన్ని స్టార్ట్ చేశారు. పెద్దగా గోలగా ఒక టీం అయితే వచ్చింది. వాళ్ళు స్టార్ట్ చేశారు. అలా వెళ్ళి 1.5 minutes లో పెట్టేసి వచ్చేసారు. అది చూసి జనాలందరికీ విసుగు వచ్చేసింది. ఏదో ఇవాళ పెద్దది ఏదో జరిగిద్ది, మంచి పార్టీ ఉంది, డే అంతా అవుద్ది, ఏదో ఉత్సవంలా అవుద్ది, ఎంజాయ్ చేద్దాం, అది ఏదేదో అనుకుంటే వాళ్ళు పోయి అట్ట పెట్టి వచ్చేసారు. ఎవరికి నచ్చలే, ఏంది సింపుల్ గా ఉంది అయిపోయిందని. ఇప్పుడు నెక్స్ట్ ఏడాది ఏమైంది అంటే నెక్స్ట్ ఏడాది మళ్ళీ కండక్ట్ చేయాలి. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేశారు అంటే అందులో పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఇవాళంతా మంచిగా ఎంజాయ్ చేద్దామంటే ఎదవలు పోయి ఒక కాసేపట్లో అట్లా పెట్టేస్తున్నానని చెప్పి కేజీలు వెన్న తీసుకొచ్చి ఆ స్తంభానికి మొత్తం వెన్న రాసి పెట్టి వదిలేసేది. ఓ కట్టట్ట కాదు, ముద్దలు దానికి అతికిచ్చి వదిలేసేది. నెక్స్ట్ ఇయర్ వెంటనే అది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యాక చాలా టీమ్స్ ట్రై చేస్తూ ఉన్నాయి. ఒక్కడి వల్ల కూడా అట్లా ఎవడు దాని మీదకి ఎక్కి పెట్టలేకపోతున్నాడు. అంటే అదేమన్నా జస్ట్ చిన్నదైనా అంటే కొంచెం సన్నగా ఉన్నా జాగ్రత్తన్నా ఒకరి మీదకి ఒకరు ఎక్కి రౌండ్ గా చిన్నగా ఉంటే చేతులతో గ్రిప్తో పట్టేసుకోవచ్చు. కానీ అసలు చాలా పెద్దది గ్రిప్పే ఉండదు. ఒక పట్టుకొని కూడా పట్టుకోలేదు. టచ్ అయితే చాలు వెన్నంతా బాడీ అయిపోయింది. నుంచోలేదు, ఒకడి మీద ఒకటి కాలు వేసి ఉండలేడు. అంటే కాళ్ళకి వెన్న అయితే జారిపోతుంది కదా, ఏం చేయలేదు. ఎవడి వల్ల కావట్లే. లాస్ట్ కి ఏదో ఒక టీం వాళ్ళు 4.5 గంటల సేపు ట్రై చేస్తే అప్పుడు ఒక టీం పోయి మీద పెట్టగలిగింది. అప్పటి నుంచి ఇంకా ఏ టీం వాళ్ళు అయితే పెట్టగలుగుతారో టోపీ మీద వాళ్ళకి స్పెషల్ ఫెసిలిటీస్, మంచి గుర్తింపు అన్ని రావడం మొదలైంది. ఇది ఇంకా వాళ్ళకి ప్రతి ఏడాది ఒక ఈవెంట్ అయిపోయింది. సెకండ్ ఇయర్ అప్పుడు ఏదో స్టూడెంట్స్ కొంతమంది రాశారు నెక్స్ట్ నుంచి ఇది బాగుందని దాన్ని అఫీషియల్ చేసి పడేశారు. స్టార్ట్ చేసే ముందు కేజీలు వెన్న దానికి రాయాలని. మిలిటరీ అండి, ఆ మాత్రం టాస్క్లు ఉంటాయి. ఓకే, అయితే పొట్టేలు వచ్చేసింది, కనిపిస్తుంది కదా తెల్ల పొట్టేలు. మామూలుగా అయితే ఇది బ్రిటిష్ వాళ్ళ మిలిటరీలో ఒక మెంబర్ అన్నమాట. అది కూడా ఏదో చిన్నది కాదు, మిలిటరీలో హై ర్యాంకింగ్ పొజిషన్ లో ఉంది. క్వీన్ గానీ కింగ్ గానీ ఇప్పుడు ఇంగ్లాండ్ కి అవుతారు కదా, అయిన తర్వాత ఫస్ట్ వచ్చి దీన్నే కలుస్తుంది. అంటే ఫస్ట్ కాకపోయినా అఫీషియల్స్ అందరినీ కలిసేటప్పుడు దీన్ని కూడా ఖచ్చితంగా కలుస్తుంది. అంత గొప్ప పని ఏం చేసిందా ఇదంటే ఇది ఇప్పుడుది కాదు, 1775. ఈ ఎదవలు బ్రిటిష్ వాళ్ళు అప్పుడప్పుడే వాళ్ళ సామ్రాజ్యాన్ని పుంజుకుంటూ వ్యాప్తి చెందించుకుంటూ రోగిస్టోల్లాగా అందరి మీద పడి యుద్ధాలు చేస్తూ ఉన్న టైం. అప్పుడే బంకర్ హిల్ ఏదో యుద్ధం అవుతుంది. ఆ యుద్ధంలో వేరే దేశం వాళ్ళు ఈ బ్రిటిష్ వాళ్ళని తుక్కు కింద కొడతా ఉన్నారు. వీళ్ళకి ఏం చేయాలి ఇంకా అర్థం కావట్లా. అక్కడి నుంచి తప్పించుకొని ఎలాగైనా పారిపోవాలి. అయితే వాళ్ళ ఊర్లో ఉంటే వాళ్ళకి వీధులు సందులు అవి ఇవి తెలుస్తాయి, తప్పించుకొని వెళ్తారు. కానీ వీళ్ళు పక్క ఊరికి పోయి గొడవ చేస్తున్నారు. అక్కడ ఎటు పోవాలో తెలియట్లే వీళ్ళకి. అప్పుడే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఒక పొట్టేలు దేవుడిలాగా వచ్చిందంట. ఆ పొట్టేలే వీళ్ళకి దారి చూపించింది. దారి చూపిస్తూ ఉంటే ఆ పొట్టేలు వెనకాలే దాన్ని తోక పట్టుకుంటే వీళ్ళందరూ మేకల్లాగా అలా వెళ్తూ పోయారు. కాసేపటికి వెంటనే తప్పించుకోగలిగారు. వెల్స్ రెజిమెంట్ అని చెప్పి ఇంగ్లాండ్ లో ఆ టైంలో మెయిన్ ప్రైమ్ జనరల్ వాళ్ళందరూ అక్కడే ఆ బ్యాచ్ లోనే ఉన్న మిలిటరీ టీం అది. వాళ్ళంతా దాని వల్ల తప్పించుకోగలిగారు. ఓకే, అది ఏ గడ్డి ఎత్తుక్కుంటూ వెళ్ళింది. గడ్డిగాల్లాగా వెనకాల వెళ్ళారు. అదృష్టం బాగుడు తప్పించుకున్నారు. ఈ గొప్ప విషయాన్ని అందరూ చాలా ఏళ్ళ నుంచి గుర్తెచ్చుకుంటూ ఉన్నారు. 1844లో ఇంత గొప్ప విషయాన్ని మనం అసలు మర్చిపోకూడదు, ఎలాగైనా గుర్తు పెట్టుకోవాలని క్వీన్ విక్టోరియా, ఆ టైంలో ఉన్న క్వీన్, ఆవిడ చాలా గొర్రెపోతులు, మేకలు, పొట్టేళ్లు వీటిని పెంచుకుంటూ ఉంటుందిలేండి. ఎందుకు పెంచుకుంటారో మనకు తెలిసిందే కదా. ఈ అద్భుతమైన మూమెంట్ జీవితాంతం గుర్తు పెట్టుకోవాలని పొట్టేలుకి ఒక పొట్టేలు పట్టుకుని దాని నేమ్ మీద సన్మానం చేద్దాం అనుకున్నారు, వీళ్ళని కాపాడిన నేమ్ మీద. సో ఈ క్వీన్ కూడా ఈవిడ నా దగ్గర పొట్టేలు చాలా ఉన్నాయి, తెల్ల పొట్టేలు ఒకటి ఇస్తా అని ఒక పొట్టేల్ని మిలిటరీ టీం వాళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు దాన్ని వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళ పరేడ్లు అవి అవుతాయి కదా, అలా ఒకటి అవుతున్నప్పుడు ఆ పొట్టేలకి మిలిటరీ హై ర్యాంకింగ్ ఇచ్చి సన్మానం చేసి సత్కారం చేసి వాళ్ళ మిలిటరీలో ఉంచేసేది. కొన్ని రోజులకి ఇంత గొడవ గోల అది ఎప్పుడు చూడలేదు కదా, పాపం చచ్చిపోయింది. అసలు ఆవిడ ఇచ్చిందే బాగా ముసలదంట, అది ఇంకా టైం ఎక్కువైంది, చచ్చిపోయింది. అది చచ్చిపోయిన తర్వాత ఆవిడ ఓకే ఈసారి ఇంకోటి ఇస్తాను, మంచి యంగ్ ఇస్తాను, ఈసారి ఎత్తుకుని వెళ్ళిపోండి అని చెప్పి ఇంకోటి ఇచ్చింది. ఇంకా అప్పటి నుంచి వాళ్ళ రెజిమెంట్ లో మిలిటరీ రెజిమెంట్ ఒకటి ఉంటుంది, అందులో ఒక పొట్టేల్ని ఎప్పుడూ పెట్టుకుంటూ వచ్చేది. అంటే ఇప్పుడు ఒకటి తీసుకున్నారు, అది చచ్చిపోతే ఇంకోటి, అది చచ్చిపోతే ఇంకోటి. అంటే ఆ క్వీన్ మేడం 2 సార్లు ఇచ్చింది. ఇంకా మాటికి చచ్చిపోయినప్పుడల్లా పోయి అడిగితే ఏం బాగుంటది. ఈ పద్ధతిని క్వీన్ విక్టోరియా స్టార్ట్ చేశారు కాబట్టి మనం దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పి ఈ ప్రాసెస్ ని ఇలా చేసుకుంటూనే పొట్టేలు పెంచుకుంటా వస్తున్నది. ఇప్పుడు కూడా ఉంటది, మర్చిపోయేదాన్ని. మేక పొట్టేలు అట్లా అగౌరవంగా పిలవకూడదు, రాయల్ మేక రాయల్ పొట్టేలు అని పిలవాలి. దానికి ఏదో నేమ్ కూడా ఉంది, నాకు గుర్తులేదు. అయితే 2006లో ఏమైందంటే
రాయల్ పొటేల్ ఉంది, వాళ్ళ రెజిమెంట్ లో ఉంది. దాన్ని చాలా బాగా పెంచుతున్నారు. చెప్పాలంటే దాని లైఫ్ ఇంకా మనకంటే అద్భుతంగా ఉంటది. దానికి నచ్చిన ఫుడ్ తెస్తారు. రాయల్ గా ఉన్న వాళ్ళు చుట్టాలు కూడా కాలుస్తారు కదా, దానికి కూడా ఇస్తారు. అది దాన్ని తినేస్తుంది అనుకోండి చుట్టాలని. హెల్త్ కాన్షియస్ ఎక్కువ దానికి బాగా. ఓకే, ఆ 2006 లో ఏమైంది, మిలిటరీ బెటాలియన్ వాళ్ళది పరేడ్ అలా అవుతూ ఉంది. అంటే క్వీన్ విక్టోరియా ఆవిడ పుట్టినరోజు అనమాట. ఆ సందర్భంగా పరేడ్ అవుతూ ఉంది. దీన్ని కూడా తీసుకొని వెళ్తూ ఉన్నారు. క్వీన్ కూడా వచ్చేసింది ఆవిడ. ఈ పొటేల్ పోతూ ఉంటే ఒకడేమో మాటికి అడ్డం వస్తున్నాడు. ఈ పొటేల్ ఏమో అదే రాయల్ పొటేల్ ఏమో క్వీన్ ముందు స్టైల్ కొడదాం, స్టైల్ గా నడుద్దాం అని అనుకుంటుంది. అసలు ఆవిడ మొహం చూసి చాలా రోజులు గ్యాప్ వచ్చిందంట. కానీ ఈడేమో అసలు మొహం కూడా చూడండి, ఇట్లా స్టైల్ గా నడవడం పక్కన పెడితే. అంటే ఒకడు డ్రమ్స్ వాయిస్తూ ఉంటావు కదా, అతను ముందు వెళ్తూ ఉన్నాడు. దీనికి ఒళ్ళు మండి పోయి ఒక గుద్దుగానే అతను వెళ్ళి ఎక్కడో పడిపోయాడు. రాయల్ పొటేల్ కి అడ్డం వచ్చాడు. దాంతో ఏమైంది, దాని మీద కేసు పడింది. నిజంగానే పడింది. అంతే మరి, వాళ్ళు రాయల్ రెజిమెంట్ లో ఉన్నప్పుడు రాయల్ గా ఉండాలి, చీప్ పనులు చేయకూడదు. ఇప్పుడు ఇది రాయల్టీ తగ్గిపోయే పని చేసిందని మిలిటరీ ర్యాంకింగ్ లో దానికి హయ్యర్ పొజిషన్ ఉండేది, తీసేసి లాస్ట్ పొజిషన్ లో పడేశారు, డిమోట్ చేశారు. ఇదంతా 2006 లో అయింది. దాని తర్వాత ఇప్పుడు దాన్ని అలా డిమోట్ చేశారని యానిమల్ యాక్టివిటీస్ రైట్స్ వాళ్ళు ఉంటారు కదా, పెట్స్ ప్రేమికులు, వాళ్ళకి పిచ్చి కోపం వచ్చిందంట. ఒక పొట్టేలు గుణమే పోయి గుద్దడం, అందులోనే అది రాయల్ పొట్టేలు. దాంతో గుద్దించుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ ఇట్లా అభం శోభం ఎదుగుని ఒక పొట్టేల్ని ఉద్యోగం నుంచి పీకేస్తారా అని యానిమల్ రైట్స్ వాళ్ళు 2 నెలల పాటు గోల చేశారు. ఇంకా వీళ్ళ గోలు తట్టుకోలేక మళ్ళీ దాని ఉద్యోగం అదే హై ర్యాంకింగ్ పొజిషన్ ఇచ్చేసేది. కొన్ని సంవత్సరాలకు అది చచ్చిపోయింది. తర్వాత మళ్ళీ కొత్తది వచ్చింది. పాపం ఆ పొట్టేలుకి అసలు ఎంత జరుగుతుందన్న విషయం కూడా ఏం తెలిసి ఉండదేమో. మేబీ మిగతా పొట్టేళ్ళని దీన్ని చూసి బాగా కుళ్ళుకుంటూ ఉండుంటాయి. చెప్పాలంటే మనమే కూలుకోవాలి, అంత లైఫ్ లీడ్ చేస్తుంది. ఏమంటారు? నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ చెక్ చేసి చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.